2025లో ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది. ఈ 6 నెలల్లో క్లీన్ హిట్ గా నిలిచిన తెలుగు సినిమాలు ఎవరు చూద్దాం అండ్ అలాగే వాటి బడ్జెట్ అండ్ కలెక్షన్స్ చూద్దాం. మచ్చా అంతకంటే ముందు మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ మచ్చా. వీడియోని అయితే చివరి దాకా చూసేయండి. జనవరిలో సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్న మూవీ దుమ్ము లేపిందని చెప్పాలి. 50 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 256.54 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మూవీ వచ్చేసి తండేల్ 75 crores తో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 100 crore ప్లస్ గ్రాస్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మూవీ వచ్చేసి హీరో నాని ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ మూవీ 4 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఏకంగా వరల్డ్ వైడ్ గా 56 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ 40 crore బడ్జెట్ తో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 72 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మూవీ హిట్ 3 70 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ 119.25 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏంట్రా సమ్మర్ ఇంత సప్పగా ఉంది అనుకునే లోపు వచ్చింది సింగిల్ మూవీ 14 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 35.28 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మూవీ సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం 6 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 7.6 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. నెక్స్ట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన కుబేరా 120 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ 15 days లోనే 130 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా కౌంటింగ్. 2025 ఫస్ట్ హాఫ్ లో ఈ 8 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచాయి. ఇంకా బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ సెమీ హిట్ గా నిలిచింది. సంక్రాంతికి వస్తున్న మూవీ రికార్డ్ ని ఈ 6 నెలల్లో ఏ మూవీ కొట్టలేదు. వచ్చే 6 నెలల్లో ఏ మూవీ కొడుతుందో కామెంట్స్ లో చెప్పండి. అంతే మచ్చా, మన ఛానల్లో మూవీ గురించి అప్డేట్స్ అన్ని పెడుతూ ఉంటాం. నేనైతే ఛానల్ కొత్తగా పెట్టాను, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ మచా.